మంత్రి టీజీ భరత్ అన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కర్నూలులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీరాములు ప్రాణత్యాగం వల్లే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని, ఆయన జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. పొట్టి శ్రీరాములకు భారతరత్న ఇప్పించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఒక్క 10 మంది పొట్టి శ్రీరాములతో ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్రం దేశాన్ని తీసుకొస్తారన్నారు. సో ఇది వీటికంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఆయన యొక్క ధైర్యం కావచ్చు, ఆయన యొక్క కమిట్మెంట్ కావచ్చు, ఈ ఒక్క సెంటెన్స్తోనే మనకు తెలుస్తుంది. జయంతి సందర్భంగా ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈరోజు మనం అందరం తెలుగు మాట్లాడుతున్నాము అంటే ఓన్లీ రీజన్ బికాజ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు. ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ రోజు మనకు రాష్ట్రం రాకపోయింటే ఈ పొద్దునాడు తెలుగు అనేది హిస్టరీలో ఓకే తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ ఉండేది అనేది తెలిసేదన్నమాట. ఆయన పోరాడి మనకి తెలుగు రాష్ట్రం సపరేట్ ఉండాలని చెప్పి పోరాడి ఆయన ప్రాణం అంకితం చేశారు. అట్లాంటి గొప్ప లీడర్ ఆయన. సో అట్లాంటి లీడర్కి ఈరోజు కూడా పొద్దున వేరే పీపుల్ రిక్వెస్ట్ చేస్తూ ఉండి, సార్ మీరు పుష్ చేయండి, భారత్ రత్న రావాలా అట్లాంటి లీడరు. ఎందుకంటే ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పినట్లు 10 మంది పొట్టి శ్రీరాములు గారు ఉంటే ఇండిపెండెన్స్ అనేది వితిన్ 1 year వచ్చేదనేవాళ్ళు. అంత గొప్ప నాయకులు. సో ఖచ్చితంగా మన సైడ్ నుంచి ఇప్పుడు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఖచ్చితంగా పుష్ చేసి నా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేసి భారత్ రత్నకి గ్యారంటీ ట్రై చేస్తాము. అదే కాకుండా ఒక కులం కాదండి పొట్టి శ్రీరాములు గారు. అన్నీ ఇప్పుడు మన రాష్ట్రాలు ఏర్పడినాయి, మరి స్ప్లిట్ అయినాయి, బట్ అక్కడ తెలుగు రాష్ట్రం